అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ కమిటీ కుర్రోళ్ళు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ రివ్యూలోకి వెళ్ళడానికి ముందు ఇంకొక విషయం తెలియజేయాలి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ అప్స్టాక్స్ ఇస్ ద నెంబర్ 1 కంపెనీ. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇక కమిటీ కుర్రోళ్ళు సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. అంటే ఒక బ్యూటిఫుల్ మూవీ అని చెప్పొచ్చు. బేసిక్గా నైట్ ప్రీమియర్ చేశారు, అది చూసి వచ్చి ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. మీకు మార్నింగ్ 8 o'clock అయితే అప్లోడ్ అవుతుంది వీడియో అయితే. సినిమా చాలా బాగుంది. అంటే రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి ఈ సినిమాలో, వాటన్నిటిని కూడా చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఒక పక్క కామెడీ ఉంటుంది, మరొక పక్క ఎమోషనల్ ఆస్పెక్ట్ ఉంటుంది, మరొక పక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ విషయంలో ఇప్పటివరకు ఎవరు టచ్ అయిన ఒక కైండ్ ఆఫ్ టాపిక్ని బాగానే టచ్ చేశారు. సో అది కూడా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంటెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ సీన్లో. అంటే ముందే ఒక డైలాగ్ చెప్తారనమాట, లాస్ట్ టైం మీ వల్ల ఒకరికి అని ఒక డైలాగ్ చెప్తారనమాట. అదేంటని నేను మీకు ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే స్పాయిలర్ అవుతుంది. సో నేను మీకు ఏం రివీల్ చేయట్లేదు, మూవీ చూస్తే అర్థమవుతుంది. ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ఆ ఒకరికి ఎవరికి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది. ఇంటర్వెల్లో రకరకాల ఫేసులు చూపిస్తుంటారు, ఎవరికి అవుతుంది ఇలాగా అనేసి. సో ఆ ఇంటెన్స్ బాగా క్రియేట్ అయింది. అండ్ ఆ సీన్ని కూడా చాలా బాగా రాసుకున్న ఫీల్ ఉంటుంది అనమాట. సో బేసిక్గా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నారు. అండ్ స్టోరీని చెప్పే విధానం ఉంటుంది, అది కూడా చాలా బాగా అనిపించింది. దానివల్లే ఈ కామెడీ ట్రాక్, ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా చూపించగలిగారు అనిపించింది. ఎటొచ్చి ఏమంటే ఒకటే నెగిటివ్ ఈ సినిమాలో, ఇంకా పొలిటికల్ ట్రాక్ ఉంటుంది కదా, ఇంకా తెలిసిందే కదా. ఇంకా ఊర్లో అంటే గ్రామాల్లో పొలిటికల్ ట్రాక్ అంటే ఏముంటుంది, ఇంకా సర్పంచ్ కోసం ఇంకా దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది కొంతవరకు ఆ పొలిటికల్ ట్రాక్ అనేది. సో అది కొంచెం రెగ్యులర్ టెంప్లెట్లోనే అనిపించింది, బట్ మళ్ళీ దాంట్లో కూడా కొంతవరకు ఫన్ మిక్స్ చేశారు. సో అందువల్ల అది కూడా కొన్ని చోట్ల బాగానే ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సో బేసిక్గా ఈ సినిమాకి చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది చిన్న యాక్టర్స్ ఉన్నారు, కొంచెం నౌన్ యాక్టర్స్ ఉన్నారు, మొత్తం అందరూ ఉన్నారు. బట్ డెఫినెట్గా ప్రసాద్ బెహ్రా ఈజ్ ద హైలైట్ అని చెప్పొచ్చు. అంటే ఎందుకంటే ఇనీషియల్గా ఆయన సైడ్ నుంచి మంచి ఫన్ ఉంటుంది, కథలో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, ఒక మందు సిట్టింగ్ సీన్, చాలా ఎమోషనల్ సీన్ అది. ఆయన అందులో ఎరగదీసాడని చెప్పాలి, అసలు లిటరల్లీ 2 కూడా చేశారు ఆయన. సో ఇంకా తర్వాత క్లైమాక్స్లో కూడా మళ్ళీ ఆయన సైడ్ నుంచి ఫన్ ఉంటుంది. ఇలా అన్ని వైపుల నుంచి కూడా ఆయన చాలా పర్ఫెక్ట్గా కథకు కావాల్సిన అవుట్పుట్ అయితే ఇచ్చారనమాట. సో డెఫినెట్గా ఆయనే హైలైట్ అని చెప్పొచ్చు. బట్ మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. అంటే ఎవరు కూడా కొత్త యాక్టర్స్ అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే రాదనమాట. సో మొత్తం అందరూ కూడా చాలా బాగా చేసిన ఫీలింగే ఉంటుంది. సో చెప్తున్నాను కదా, ఇందులో కామెడీ ఉంటుంది, లవ్ ట్రాక్లు ఉంటాయి, అది కూడా చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంటాయి. మరి ఎక్కడా కూడా సాగదీసినట్టుగా కానీ లేదంటే అతి చేసినట్టుగా కానీ అనిపించవు. చాలా న్యాచురల్గా రియాలిటీకి దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా బాగుంటాయి అనమాట. తర్వాత ఎమోషనల్ ఆస్పెక్ట్ ఉంటుంది, అది 2-3 పాయింట్స్లో ఉంటుంది, అది కూడా బాగుంటుంది. అని చెప్పాను కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ విషయంలో ఒక పాయింట్ టచ్ చేస్తున్నాను, అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో దాని చుట్టే యాక్చువల్గా కథ అనేది తిరగడం స్టార్ట్ అవుతుంటుంది అనమాట. సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సో మొత్తం అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఓవరాల్గా మూవీ అయితే మాత్రం. సో అది చెప్తున్నాను కదా, పొలిటికల్ ట్రాక్ ఒక్కటే కొంచెం ఆ నెగిటివ్ ఆస్పెక్ట్, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అది రెగ్యులర్ టెంప్లెట్లో వెళ్తుంటుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో అది తప్ప ఇంకా మిగతాదంతా కూడా అసలు హైలైట్ అని చెప్పొచ్చు సినిమా అయితే మాత్రం. 2 గుడ్, చాలా చోట్ల నిజంగా ఏడిపిస్తారు, చాలా చోట్ల గట్టిగా నవ్విస్తారు, మొత్తం అన్నీ ఉంటాయి. మెయిన్ ఆ ఇంటర్వెల్ సీన్ దగ్గర ఉండే ఇంటెన్స్ కూడా హైలైట్ ఉంటుంది. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. అందుకే ఒక బ్యూటిఫుల్ మూవీ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే మొత్తం నేటివిటీకి చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది, టేకింగ్ కానీ, కాన్సెప్ట్ కానీ, డైలాగ్స్ కానీ, మొత్తం అన్నీ కూడా. సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే మొత్తం అందరూ చాలా బాగా చేశారు. అంటే ఎవరు కొత్త ఆర్టిస్టులు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే రాలేదనమాట. సో బేసిక్గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాటికి మంచి డెప్త్ ఉన్న స్టోరీ ఉంటుంది. చిన్న పాయింట్స్ లాగా అనిపిస్తుంటాయి, బట్ స్టోరీలో డెప్త్ అయితే ఉంటుంది ఆ క్యారెక్టర్స్ వెనకాల. సో అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ వాటిని వాళ్ళు యాక్ట్ చేసి హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా బాగా అనిపించింది. సో మొత్తం అందరూ కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్గా కొత్త ఆర్టిస్ట్ అయినా ప్రసాద్ గారు అంటే ఆయనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందులో ప్రాబ్లం లేదు. సో ఆయన కూడా చాలా బాగా చేశారు. బేసిక్గా ఆయనే హైలైట్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా చాలా సీన్స్ని ఆయన సింగిల్ హ్యాండెడ్గా లేపిన ఫీలింగ్ అయితే వస్తుంటుంది. ఎస్పెషల్లీ ఒక కామెడీ సీన్ ఉంటుంది, ఏసీ అని ఒకటి ఉంటుంది, అది హైలైట్ ఉంటుంది. అదైతే మాత్రం అది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకా అదే మోరల్గా ఆర్టిస్టులు అందరూ కూడా బాగా చేశారు. అండ్ ఇక డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ మంచి కాన్సెప్టే తీసుకున్నారు.
అంటే చెప్పాలనుకున్నది ఒక మంచి పాయింట్ అండ్ అట్ ద సేమ్ టైం దానికి కొన్ని నేటివ్ పాయింట్స్ని నేటివ్ ఎలిమెంట్స్ని బాగా కనెక్ట్ చేస్తూ అండ్ ఒక ప్రాపర్ సినిమాని తీశారు. అంటే రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి ఇందాక చెప్పినట్టుగా, అన్నిటినీ కూడా ప్రాపర్గా బ్లెండ్ చేశారు. సో ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో కూడా వచ్చారు. సో అందువల్ల డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యారు అనేది చెప్పొచ్చు. సాంగ్స్ అండ్ బీజిఎం బేసిక్గా దీనికోసం స్పెషల్గా మెన్షన్ చేసుకోవాలి యాక్చువల్గా. ఎందుకంటే బేసిక్గా పాటలు ఉన్నాయబ్బా, అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. అంటే చాలా రియాలిటీ దగ్గరగా ఉంటాయి, ఏది కూడా ఓవర్ ద బోర్డ్ అనే ఫీలింగ్ అయితే రాదు అండ్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంటాయి. అండ్ కొన్ని పాటల్లో లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని ఎమోషనల్ ఆస్పెక్ట్స్తో కూడుకున్న పాటలు కూడా ఉంటాయి, అవి కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. సో వాటిలో లిరిక్స్ కూడా చాలా బాగా రాసిన ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఒక పక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత అయితే క్రెడిట్స్ ఇవ్వాలో లిరిక్ రైటర్ కూడా అంతే పేరు ఇవ్వాలి. డెఫినెట్గా బాగా రాశారని చెప్పొచ్చు. సో సాంగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అండ్ బీజిఎమ్స్ కూడా చాలా బాగున్నాయి. బీజిఎమ్స్ కూడా చాలా బాగా ఇంపాక్ట్ ఇస్తాయి అనమాట. అంటే మెజారిటీ ఆఫ్ ద సీన్స్ని ఆ బీజిఎమ్స్ కనెక్ట్ చేస్తూ ఉంటాయి మనకి. సో అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో మ్యూజిక్ డైరెక్టర్ అయితే మాత్రం 100కి 200% న్యాయం చేశారు. అట్ ద సేమ్ టైం లిరిక్ రైటర్ కూడా సో బాగా రాశారు అనిపించింది. సో పాటలు మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. చెప్తున్నాను కదా, ఒక మంచి బ్యూటిఫుల్ మూవీ ఇదైతే మాత్రం. సో సోది లేకుండా ఒక ముక్కలో సింపుల్గా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే, ఈ సినిమా కమిటీ కుర్రోళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత కుర్రోళ్ళందరికీ కూడా గుర్తుకొస్తాయి జ్ఞాపకాలు. సో అదైతే క్లియర్గా చెప్పొచ్చు. అంటే ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, దాన్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. సో అది కూడా బాగుంది అండ్ డెఫినెట్గా మొత్తం అందరూ చూడొచ్చు. కేవలం కుర్రోళ్ళనే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. అక్కడక్కడ ఆ మింగే ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి తప్పిస్తే ఇంకా పెద్దగా అయితే ఏం లేవు. సో ఒక జెన్యూన్ మూవీ, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా హ్యాపీగా చూడొచ్చు. సో అలాంటి కైండ్ ఆఫ్ సినిమా ఇది. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 4.1/5. సో ఆ పొలిటికల్ ట్రాక్ ఒక్కటే కొంచెం రెగ్యులర్ టెంప్లెట్లు అనిపిస్తుంది తప్ప మిగతా అంతా కూడా చాలా బాగుంది. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మాకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.